సింగరేణిలోని కార్మికులకు ప్రతి ఏటా లాభాల వాటా బోనస్ పేరిట ప్రోత్సాహం అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ కార్మికుల ప్రధాన సమస్యలైన త్రాగునీరు, వైద్యం, ఆవాసాల కల్పన మొదలగు సమస్యలపై పట్టింపు లేనితనంపై కార్మిక లోకం కన్నెర్ర చేస్తుంది. 4 దశాబ్దాల కాలం గడిచిన బెల్లంపల్లి సింగరేణి ఏరియాలోని పాత గనుల మూసివేత, కొత్త గనులు వస్తున్నప్పటికీ కార్మికులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని దుస్థితి ఉందని కార్మిక నాయకులతో పాటు కార్మికులు వాపోతున్నారు. యాజమాన్యాన్ని మేము హెచ్ఎంఎస్ యూనియన్ పై ఒక ప్రతిపక్ష యూనియన్గా మేము ఒక్కటే కోరుతా ఉన్నాం. ఇక్కడ కార్మిక సమస్యలు ఏంటి తీర్చే విధంగా ఈ యొక్క కార్మికులకు నీటి వసతి కల్పించండి, వైద్య వసతి కల్పించండి. రెఫరల్ పేరుతో ఎక్కడికో ఈ యొక్క వేల కోట్ల రూపాయలు అనేటి వెచ్చించేసేసి కార్పొరేట్ హాస్పిటల్ పంపిస్తూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా సింగరేణి హాస్పిటల్ని ఆధునీకరించేసి ఈ యొక్క కార్మికులను ఆరోగ్యాన్ని పట్టించుకోవాలనేది హెచ్ఎంఎస్ యూనియన్గా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్న ఈ 15 మంది ఆపరేటర్లను కూడా ఇక్కడే ఉండే విధంగా చర్యలు తీసుకొని వచ్చే వారిని పనిచేసే విధంగా అవకాశం కల్పించేసి ఇక్కడ ఆపరేటర్లకు ఇక్కడనే విధులు నిర్వహించే విధంగా చేయాలనేది హెచ్ఎంఎస్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా చేయాలనేది ఈ యొక్క యూనియన్లు గెలిచిన యూనియన్లను కూడా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. తర్వాత వారు చేయనట్లయితే మా పోరాటం అనేది చేసేసి వాళ్ళు ఇక్కడే ఉండే విధంగా కూడా మేము పోరాటం చేస్తామని కార్మిక వర్గానికి తెలియజేస్తూ ఉన్నాం. మనకి అంటే క్వార్టర్స్, రిపేర్స్ అవన్నీ జనరల్గా జరుగుతూనే ఉంటాయి. వాటర్కి సంబంధించినంత వరకు ఎక్కడెక్కడైతే వాటర్ క్వాలిటీ అవి బాగలేవో టెస్ట్ చేసేసి ఆర్ఓ ప్లాంట్స్ అయిన పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు మన ఏరియాలో తీసుకుంటే కొంత వాటరు హార్డ్నెస్ కానీ లేకపోతే ఐరన్ పర్సంటేజ్ కానీ ఎక్కువ ఉందో దానికోసము టెస్టింగ్ జరిపించేసి బోర్వెల్స్ ద్వారా బెటరా లేకపోతే భగీరథ బెటరా ఇంకా ఏమైనా చేయొచ్చు అనే దాని మీద కొంత రీసెర్చ్ లాగా చేశాము. ఎన్టీపీసీ నుంచి సైంటిస్టులను పిలిపించి చేశాము. దానికి వాళ్ళు కొన్ని ఆల్టర్నేటివ్స్ చెప్పారు. సో ఫిల్టర్ బెడ్స్లోనే మన ఎరేషన్ ప్రాసెస్ ద్వారా కొంత దాన్ని తగ్గించవచ్చు అనేది వాళ్ళు ఇచ్చిన సలహా ఇచ్చారు. దానికి మనం అప్రూవల్స్ తీసుకొని దాన్ని ఎరేషన్ అంటే ఏంటంటే దాన్ని నిరంతరము ఆ వాటర్ని ఇది సదుపాయాలు అంటే మనకి మన ఏరియాకి వస్తే ఇంతకుముందు ఉన్న దానికంటే మెరుగ్గా చేశాము. ఇప్పుడు లేడీ డాక్టర్ ఉన్నారు, తర్వాత ఇప్పుడు 3 ఉన్నారు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఒకళ్ళే డాక్టర్ ఉండే, ఇప్పుడు 3 డాక్టర్లు పనిచేస్తున్నారు. సో